ప్రభువు మీతో నుండెనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. పంతొమ్మిదవ అధ్యాయము 25వ వచనము నుంచి 27వ వచనము వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడియుండెరే. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయాను. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు మనము ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఫాతిమాలో దర్శనమిచ్చినటువంటి మరియ తల్లిని ఈరోజు స్మరణ చేసుకోవడానికి ఓ ముఖ్యమైనటువంటి కారణము మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువు శిలువలో మరణించడానికి ముందు అప్పగింతలు పెడుతూ ఉన్నారు. తన తల్లికి, తాను ప్రేమించినటువంటి శిష్యుడికి. ఇదిగో నీ తల్లి అంటూ శిష్యునికి, ఇదిగో నీ కుమారుడు అంటూ తల్లికి చూపిస్తూ ఉన్నారు. తద్వారా వారిద్దరూ కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వారినిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది వసుదైక కుటుంబానికి పునాదులు వేస్తూ ఉంటుంది. అంటే క్రీస్తు ద్వారా సమస్తము కూడా ఒకే కుటుంబము అన్నటువంటి సత్యాన్ని బహిర్గతపరుస్తూ ఉంటుంది. అందుకు పునాది రాళ్ళు వేస్తూ ఉంటుంది. ఏకైక కుటుంబముగా విశ్వమంతా కూడా జీవించాల్సినటువంటి నేపథ్యంలో మనిషిలో పేరుకుపోయిన లేక మానవ ఆలోచనలలో ఉన్నటువంటి పాప స్వభావము మనిషిని ఓ పట్టాన నిలువనీయడం లేదు. మనిషిలో అనేకమైనటువంటి అనర్థాలు మానవ జీవితాన్ని అల్లకల్లోలము చేస్తూ ఉన్నాయి. ఫలితంగా అనేకమైన యుద్ధాలు, కరువు కాటకాలు అన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశ్వ మానవ కుటుంబానికి తల్లి అయినటువంటి మరియమాత తాను అలా ఊరికే కూర్చోవడం లేదు, కానీ ఒక తల్లిగా మళ్ళీ ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలు, అంటే ప్రపంచమంతా కూడా శాంతిగా జీవించడానికి తన ప్రయత్నము తాను చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ భౌతికవాదముతో ముక్కలైపోయినటువంటి ఈ ప్రపంచాన్ని తిరిగి ఏకము చేయాలి, శాంతి సమాధానాలతో మళ్ళీ ఒకటిగా ఒకే కుటుంబముగా చేయాలి అన్నటువంటి భావముతో మరియ తల్లి ఈ ఫాతిమా నగరిలో దర్శనమిస్తూ ఉన్నారు. అవి 1917వ సంవత్సరము. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధము ప్రారంభమై 3 ఏళ్ళు గడిచింది. యుద్ధము ఇంకా కొనసాగుతూనే ఉంది. మానవ జీవితము విచ్ఛిన్నమైపోయింది. అనేక మంది ప్రాణాలు బలి చేయబడ్డాయి. అంటే దాదాపు ఆ 3 ఏళ్లలోనే 8 మిలియన్లు, అంటే 80 లక్షల మంది ప్రాణాలను బలిగొంది ఆ యుద్ధము. అదే సమయంలో మరోవైపు నాటకీయంగా ఇటు లెనిన్, ట్రోట్స్కీల ద్వారా రష్యాలో కమ్యూనిజము, నాస్తికత్వము, రాజకీయ నియంతృత్వము తీసుకుని రాబడుతూ ఉంది. వాళ్ళిద్దరూ కూడా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో అడుగుపెట్టారు. ఇలాంటి అల్లకల్లోలమైనటువంటి సమయంలో మరియ తల్లి ప్రక్కనే ఉన్నటువంటి ఈ పోర్చుగీసులు
ఫాతిమా అనేటువంటి నగరంలో ముగ్గురు చిన్న పిల్లలకు అంటే లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్లుగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ ముగ్గురు పిల్లలకు మరియ తల్లి వరుసగా దర్శనాలు ఇస్తూ ఉన్నారు. ఆమె ఇచ్చినటువంటి దర్శనాలలో ముఖ్యమైనటువంటి సందేశము ఆమె చెప్పేది ఇందాక అనుకున్నట్లుగా యుద్ధాల ద్వారా మొక్కలైనటువంటి ఈ ప్రపంచాన్ని తిరిగి శాంతి సమాధానాలతో ఏకము చేయడము. అందుకోసము ఆ తల్లి ఈ ప్రపంచానికి ఒక ప్రముఖమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఆ తల్లి ఇచ్చినటువంటి సందేశము ఏమిటి అంటే, త్యాగపూరితమైనటువంటి మనస్తత్వముతో అనేకమైనటువంటి పాపాల చేత ప్రభువుని బాధించినటువంటి ఈ ప్రపంచము తిరిగి ప్రభువు ఇచ్చేటువంటి కష్ట నష్టాలను ఓర్పుతో త్యాగముతో భరిస్తూ పాపాత్ముల మనస్సు మారడానికి, మరియ తల్లి నిష్కళంక హృదయానికి వ్యతిరేకముగా జరిగేటువంటి దూషణలకు కూడా పరిహారం చేయడానికి అందరూ కూడాను ప్రతిరోజు తరచూ జపమాలను జపించాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. మీరందరూ ఆ జపమాల జపించడానికి, పాప పరిహారము చేయడానికి, మీ పాపాలే కాదు యావత్ ప్రపంచ మానవాళ పాప పరిహారము కోసము ఈ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ మరియ తల్లి అడుగుతూ ఉన్నారు. అందుకు జపమాలను తరచూ జపించమని కూడా కోరుతూ ఉన్నారు. ప్రతి దేవరహస్యము వెనుక ఇప్పుడు మనము చెప్పుకునేటువంటి ఆ జపము, ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి అంటూ మనము చేసేటువంటి ఈ ప్రార్థన ప్రతి దేవరహస్యము వెనుక చెప్పించమని చెప్పి ఆ తల్లి కోరుతూ ఉన్నారు. ఆ తర్వాతనే మే 13వ తేదీన ప్రారంభించబడినటువంటి ఆ దర్శనాల పరంపరతో అక్టోబర్ 13వ తేదీన నేను జపమాల మాతను అని చెప్పి ఆ తల్లి స్పష్టం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజలందరూ కూడాను తమ తమ పాపాలకు లేక తమ తమ పాపాలను పరిహరించమని ఒకవైపు భగవంతుణ్ణి వేడాలి అని, ఆ పాపాల కోసమో ప్రతి ఒక్కరూ కూడా తపస్సు చేయాలి అని చెప్పి ఈ ప్రపంచాన్ని నేనే స్వయముగా అడగాలి అని వచ్చాను అని ఆ పసిపిల్లలతో ఆమె చెబుతూ ఉన్నారు. ఇంకా లెక్కలేనటువంటి దారుణాలను ఎప్పటికే బాధపడుతూ ఉన్నటువంటి ప్రభుని బాధలకు జత చేర్చకండి. ముఖ్యముగా అపవిత్రత అనేటువంటి పాపాలను జోడించి ఆయనను బాధించకండి. అందరూ పవిత్రమైనటువంటి మనస్సులతో తిరిగి ప్రశాంతతను ఏక కుటుంబముగా అందరూ కూడా శాంతి సమాధానాలతో జీవించాలి అని నాటి ఆ యుద్ధ వాతావరణంలో ఆ తల్లి సందేశం ఇస్తూ ఉన్నారు. ఆ రోజున కత్తులు, కటార్లు, తుపాకులు తీసుకునే యుద్ధనాదాన్ని పూరించారు అప్పటి నాయకులు కానీ లేక ప్రజలు కానీ. ఈ రోజున యుద్ధము కొనసాగుతూ ఉంది. నాటి మొదటి ప్రపంచ యుద్ధము ముగిసిన, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన మళ్ళీ ఇది ప్రపంచ యుద్ధము అని చెప్పి మనము చెప్పక తప్పదు. కాకపోతే ఎవరి చేతిలో కత్తులు, కటార్లు, తుపాకులు లేవు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఓ సైనికుడిలానే యుద్ధం చేస్తూ ఉన్నారు. కాకపోతే మంచి కోసం యుద్ధం చేస్తున్నారా, చెడు కోసం యుద్ధం చేస్తూ ఉన్నారా? యుద్ధము అనేటువంటిది ఉంటే దాంట్లో ఖచ్చితంగా మంచి చెడు అనేటువంటిది ఉంటుంది. ఒక వ్యక్తి మంచి అయితే రెండో వ్యక్తి చెడు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మంచి చెడుల మధ్య యుద్ధము అనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పాపము పుణ్యముల మధ్య యుద్ధము కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఏకైక మార్గము ఏమిటి అంటే ఒకే కుటుంబముగా జీవించడానికి అలవాటు పడాలి. అందరము ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులము అని చెప్పి ఆ స్పృహను తెచ్చుకోవాలి. ఇదిగో నీ తల్లి అంటూ ప్రభువు యోహాను గారికి తన తల్లిని అప్పగించినప్పుడు యావత్ ప్రపంచాన్ని కూడా ఆ తల్లి సంరక్షణకు అప్పగిస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రపంచమంతా ఎప్పుడైతే ఒకే తల్లి బిడ్డలము అన్నటువంటి భావన, ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు నేను భరత భూమి బిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఈ నేల తల్లిని అని చెప్పుకోగలిగిన నాడు, నేల ఎక్కడైనా ఒకటే, ప్రపంచం యావత్తు కూడా భూమి అదే. కాబట్టి నేను భూమి బిడ్డని అని చెప్పుకోగలిగినప్పుడు విభేదాలు సమసిపోతూ ఉంటాయి. మనిషి ఒక కుటుంబంలోని వ్యక్తి అనేటువంటి భావన అందరికీ కలిగినప్పుడు ఈ మోసాలు, కుట్రలు, దౌర్జన్యాలు అన్నీ కూడా సమసిపోతాయి. ఆ రోజు కాలుష్యానికి స్థానమే ఉండదు, యుద్ధానికి అక్కడ చోటే ఉండదు. మంచి చెడులకు జరిగేటువంటి ఈ సంఘర్షణ మనిషిని హరించి వేస్తుంది. కనిపించినటువంటి తుపాకుల తోటాలను మనిషి జీవితంలోనికి సంధించేటువంటి ఈ ప్రక్రియ ఆగిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనిషి తన స్వార్థమనేటువంటి తుపాకులను ప్రయోగిస్తూ ఉంటాడు. తనకున్నటువంటి లేక తన సౌకర్యాల కోసం, తన జీవితము కోసము, తన వాళ్ళంటూ ఒక పరిధి గీసుకొని అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకునేటువంటి ధోరణితో చేసేటువంటి అనేకమైన అక్రమాలు ఒక ఫిరంగుల్లా ఈ లోకములో అవి మారుమ్రోగుతూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటంటే, ఏదో ఒక రోజున అదే ఫిరంగి తారుమర వెనక జరిగి తమ వైపే పేలుతుంది అన్నటువంటి సత్యము. ఈనాడు అది కళ్ళారా చూస్తూ ఉన్నప్పటికీ కూడా, జీవితాలను అవి బలి తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా సామాజిక స్పృహ అనేటువంటిది మనలో లేదు అని చెప్పుకోవాలి. అలా ఉన్నట్లయితే ఏడాది పాటు కొనసాగినటువంటి ఈ ప్రత్యేకమైన యుద్ధములో ఈ పాటికి మనిషిది విజయమై ఉండేది. ఇంకా ఈ కరోనా ఫిరంగుల మోత మోగి ఉండేది కాదు, మరణ మృదంగము మ్రోగి ఉండేది కాదు. కానీ ఎప్పటికప్పుడు తమ చేతుల్లోనే ఆయుధం ఉంది అన్నటువంటి ఉద్దేశము చేత దీన్ని తమ స్వార్థానికి వాడుకోవాలి, దీనిని తమ వ్యాపారాలకి వాడుకోవాలి, దీనిని తాము సంపదలను కూడబెట్టుకోవడానికి వాడుకోవాలి అనేటువంటి స్వార్థపూరిత మనస్తత్వపు మనుష్యులు ఇంకా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వాళ్ళ మూలంగానే ఈ యుద్ధము ఇంకా ఎప్పటికప్పుడు ఉధృతమవుతూ ఉంటుంది. అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. అందుకే మరియ తల్లి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ఆమె అనేక చోట్ల దర్శనమిస్తూ ఉంది. ప్రతి చోట కూడా ఆమె ఇచ్చినటువంటి సందేశము పాపాత్మలో మనస్సు మారాలి అని, మానవ దృక్పథం మారాలి, మానవ ఆలోచన సరళి మారాలి, మానవ భావాలు మారాలి. అప్పుడే మనిషిగా మానవత్వముతో తాను పెంచినటువంటి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు తత్వముతో జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడే మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలడు. సంతోషంగా జీవించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మనమేదో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అవి ఇవి అంటూ రోడ్డున పడి గగ్గోలు పెడతాము. కానీ మనమే మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరిస్తున్నాము అనేటువంటి భావన అందరూ కూడా మరిచిపోతూ ఉన్నారు. అందుకే స్వేచ్ఛగా మనము తినలేకపోతున్నాము, స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేకపోతూ ఉన్నాము, హాయిగా మనము ఆనందించలేకపోతున్నాము. చివరకు ఈ ప్రకృతిని సహితము. అన్నిటికీ కారణము మానవ మనస్తత్వమే, స్వార్థపూరితమైనటువంటి పాప స్వభావమే. అందుకే మరియ తల్లి అడుగుతూ ఉన్నారు, స్వార్థపూరితమైనటువంటి ఆ భావాలన్నిటినీ కూడా విడనాడి త్యాగపూరితమైనటువంటి మనస్తత్వముతో తపస్సు చేయడానికి సిద్ధముగా ఉండండి. ఆ తపస్సు ద్వారా మీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని నాశనము చేయండి. మీరు కష్ట నష్టాలు పడడానికైనా సిద్ధపడండి. మీకోసము నా కుమారుడు అక్కడ శ్రమలను అనుభవించారు, బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ నాటి పరిసయ్యులు, వేదశాస్త్రులు చేసినటువంటి విధంగా మీరు కూడా అలాగే మూర్ఖత్వముతో ప్రవర్తిస్తూ ఆయన బాధలు అధికము చేయవద్దు. ఆ బాధలు తగ్గించాలి అంటే మీరు ఆనందంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉంటేనే నా కుమారునికి సంతోషము.
మీరు సంతోషంగా ఉంటేనే నా కుమారునికి తృప్తి. మీరందరూ ఏకత్వముతో జీవిస్తేనే తన జీవిత సార్థకత అనేటువంటిది ఆయనకు లభిస్తుంది. కాబట్టి నా కుమారుని బాధ పెట్టకండి. అలా బాధ పెట్టకూడదు అంటే నా కుమారులైన మీరు శాంతి సమాధానములతో జీవించాలి. త్యాగపూరితమైనటువంటి మనస్తత్వముతో తపస్సు చేయండి, జపమాలను జపించండి అంటూ ఆ తల్లి మనకు ఈ రోజున సందేశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లికి బిడ్డలముగా ఆ సందేశాన్ని వంట పట్టించుకొని మనము అనుసరించడానికి మన పరిధిలో ఉండేటువంటి మన ఆప్తులు, మన మిత్రులు వాళ్ళందరూ కూడా ఈ స్వభావాన్ని ఏ రకమైనటువంటి లేక ఏ మతానికి చెందిన వాళ్ళు అన్నటువంటిది కాదు, కానీ ఈ భావము ప్రతి మనిషి ఆచరించదగినటువంటిది. కాబట్టి అందరూ ఆచరించేటట్లు చేయడం కూడా మన బాధ్యత. కాబట్టి మనము ఇతరులు ఆచరించేటట్లు తగిన విధమైనటువంటి చర్యలు వ్యక్తిగతంగా మన పరిధిలో తీసుకోవడానికి అందుకు అవసరమైన వరానుగ్రహాలను దయచేయమని ఆ తల్లి ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున